ఏమబ్బా ఏమన్నా ఉందా సమస్యలు? ఆ కాలువ పెద్ద చేయాలంట, అది పెద్దగా చేస్తే సరిపోతుంది. మెయిన్ ఇది రాసుకొని డ్రైనేజ్ పాయింట్స్ చేపిస్తామమ్మా. డ్రైనేజ్ సమస్యలు అంతా కూడా ఇక్కడ చేపిస్తాం. ఇదో మరి నేను నెక్స్ట్ టైం కల్లా నాకు అయిపోవాలా. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు, కమిషనర్ గారు ఆమెను చూస్తే పెన్షన్ ఇవ్వాలా కదా? లేదు, పెన్షన్ ఎలిజిబుల్ కదా, మరి ఖచ్చితంగా చేయండి. మరి నాకు ఆగిందంటే ఒప్పుకొని చెప్తున్నా, నువ్వే ఆన్సరబుల్. ఉండు మాట్లాడుతున్నా. బీమా అప్లై చేస్తే లేదు, ఆయన చనిపోయినప్పటికీ ఆన్లైన్ లో ఇంకా ఎక్కలేదు అని చెప్పేసి బీమా కూడా వెళ్ళలేదు సార్. ఆయన మా ఆపరేషన్లకి దానికి మేము 3 లక్షలు ఖర్చు పెట్టుకొని చూపించుకున్నాం. అట్లీస్ట్ పింఛన్ వస్తే అప్పులు తీర్చుకోవడానికి వార్డ్ సెక్రటరీ అడ్మిన్ ఇంకా వైఎస్ఆర్ గవర్నమెంట్ కాదు ఇది. నేను చాలా సీరియస్ తీసుకుంటా చూడబ్బా. మీరు అందరికీ చెప్పండి, మొత్తం 10 మందో 12 మంది ఉంటారు కదా, 7 మెంబర్స్, అందరికీ చెప్పండి పొరపాటు చేయొద్దండి. మాకేం కాదు కదా పర్సనల్ గా, ప్రజల కోసము. సో ఖచ్చితంగా చేయండి. ఏమబ్బా అంతా ఓకేనా? అంతా ఫైనా? రైట్ అమ్మా. ఆడ వెనకాల కదా, అప్పుడు ఇల్లు కొట్టేశారు కదా. ఆడ ఏమైందంటే గవర్నమెంట్ లాస్ట్ టైము మనం మామూలుగా ఏం చేస్తాము, నోటీస్ ఇచ్చి వాళ్ళకి చెప్పి వేరే చోట చేస్తారు. లాస్ట్ టైం అట్లా చేయకుండా రాత్రికి మొత్తము వాళ్ళకి వచ్చి కొట్టేసేయడం జరిగింది. దే హావ్ టేకెన్ యాక్షన్ అండ్ వాళ్ళంతా రోడ్ మీదకి వచ్చారు. సో వాళ్ళకి ఆ పేపర్ ఇదంతా ఒక సొల్యూషన్ ఇవ్వాలి మనం. కాదు ఎన్ని 50 పైన సమస్యలు ఉన్నాయని నేను తప్పించుకోనే పోలే. సమస్యలు ఉన్నాయి, ఇక్కడ తీర్చాలని వచ్చినా ముందుకి. మీరు టెన్షన్ కాకుండా స్టెప్ బై స్టెప్ అమ్మా, టకాన్ మ్యాజిక్ షో చేయలేం. నాకు వచ్చింది చేస్తాము, ఇప్పుడే అంతా ఒక టీం సెట్ అవుతా ఉంది, చేస్తాం స్టెప్ బై స్టెప్. మీరు చెప్పారు, నాకు మైండ్లో బాగుంది, ఇక్కడ కొట్టిండేవి అన్నీ వర్కౌట్ చేస్తాం. ఏం ఆల్టర్నేట్ ఆల్రెడీ చెప్తున్నారు, దాన్ని విచారించి చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఏదో మిక్సింగ్ అవుతుందేమో. వర్కౌట్ చేస్తాం, అందుకనే పిలుచుకొని వచ్చిన. కమిషనర్ గారు కూడా కళ్ళతో చూస్తే చేస్తాం. ఇంత ఘోరం ఉంది. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరు చూడు, నువ్వే చూడయా ఎటుందో చూడు. తిరగండి అయ్యా, మీరు తిరిగి చేపించాలా చూడండి. చేపిస్తానమ్మా, చెప్పినాను. TV9 కదా, అన్ని కొద్దిగా సార్ట్ అవుట్ చేస్తాం తల్లి. మనకు వస్తాయి ఫ్యాక్టరీలు, అవన్నీ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టండి. అంతవరకు చదివించేకైతే చదివించండి. ఏంత ఇంత ఓకేనా చెప్పమ్మా. అవన్నీ సార్ట్ అవుట్ చేస్తానమ్మా. టిట్కో హౌసెస్ సార్ట్ అవుట్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి, సార్ట్ అవుట్ చేస్తాం. కోర్టులు శాంక్షన్ అయింది ఓరొకళ్ళు, దాంట్లో చేస్తాం స్టెప్ బై స్టెప్. అమ్మ పనులు ఇప్పించాలంటే నేను తెస్తాను.
సార్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలా పెన్షన్, ఇంకా చూస్తేనే వయసులో అర్థమైపోతుంది. ఖచ్చితంగా కావాలా పెన్షన్, ఈమెకు కావాలా, ఈమెకు కూడా 60 ఏళ్ళు వచ్చిందంట, చెక్ చేసుకో.